ఏపీలో సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా మచ్చిమర్రి గ్రామంలోని బాలిక మిస్సింగ్ పై ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా సంచలన విషయాలను మీడియాకు తెలియజేశారు. మొన్నటి వరకు కూడా మైనర్లు చంపి ఆ బాలికకు రాయి కట్టి నదిలోకి విసిరేశారనుకున్నాం. కానీ ఇక్కడ ఎస్పీ సంచలన విషయాలను తెలియజేశారు. మరి అసలు ఈ కథలో మొదటి నుంచి ఏం జరిగిందో చూద్దాం. జూలైకి 69/24 కేసులో మచ్చమర్రి కేసుకి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ మిస్సింగ్ కేసులో 9-year-old అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. సమాజం ఎటు వెళుతుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఒకడు ఐపీఎస్ ఆఫీసర్ కొడుకై ఉండి తండ్రి కూతుళ్ల బంధాన్ని బూతుగా చూస్తాడు. వెకిలి కామెడీతో రాక్షసానందం పొందుతాడు. ఇప్పుడేమో 15 ఏళ్ల కుర్రాళ్ళు కూడా అత్యాచారానికి తెగబడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది సమాజంలో? ఫోన్లు పిల్లలను పాడు చేస్తున్నాయా? తల్లిదండ్రులు భయం చెప్పడం లేదా? మంచి మర్యాద కూడా వారికి తెలియడం లేదా? ఇంత చిన్న వయసులో కామంతో కళ్ళు మూసుకుపోయి కరుడుగట్టిన నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఎవరేం చేస్తారనేది అర్థం కాని విషయం. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మిస్ అయిన 10 ఏళ్ల వాసంతి మిస్టరీ వీడింది. కానీ ఇది ఒళ్ళు గగురు పొడిచే కథ. చెప్పుకోవడానికే కాదు, యావత్ సమాజాన్ని వణికించే ఘటన. ఇక ఆడపిల్లలను బయటకు పంపించని పరిస్థితి ఏర్పడిందంటే ఎంతటి దారుణ పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. యావత్ సమాజంలోని నీచ పోకడలకు ముచ్చుమర్రిలో జరిగిన ఘటనే ఉదాహరణ. మన చుట్టూనే మనుషుల్లా ఉన్న రాక్షసులు కూడా ఉన్నారనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఆడపిల్లల తల్లిదండ్రులు జర భద్రమని చెప్పక మానదు. 10 ఏళ్ల వాసంతి ముచ్చుమర్రి గ్రామ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటోంది. తల్లిదండ్రులు పేదవారు. తండ్రి సంఘం మధ్యలేటికి అరెకరం భూమి కూడా లేదు. భార్యాభర్తలు కూలికి వెళితేనే జీవితం. వీరికి 3 పిల్లలు. పెద్ద కుమార్తె జ్యోతి, రెండవ పాప వాసంతి, 3వ సంతానం కొడుకు మహేష్ బాబు. కూలీ చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ హాయిగా బ్రతుకుతున్నారు. ఇక వాసంతికి ఇంటి దగ్గర సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉంది. ఎంతో హుషారైన బాలిక. 5వ తరగతి చదువుతున్న వాసంతికి ఆటలంటే ఇష్టం. ఇంట్లో అల్లరికి పెట్టింది పేరు. వాసంతి లేకుంటే ఇల్లంతా బోసిపోయినట్లే ఉంటుంది. అందరినీ పరుగులు పెట్టిస్తుంది, ఆడిస్తుంది, నవ్విస్తుంది, చివరకు చిరాకు కూడా పెట్టిస్తుంది. వారింటికి వాసంతి అల్లరి బంగారం. ఎప్పటి మాదిరిగానే ఆదివారం ఉదయం వరకు ఇంట్లో అక్కతో ఆడుకుంటూ ఉంది. తల్లిదండ్రులు కూడా ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నారు. పని ఉందని తండ్రి బయటికెళ్ళాడు. ఇక ఆటలంటే ఇష్టమైన వాసంతి 9 గంటలకే భోజనం చేసింది. కాసేపు ఇంట్లో కూర్చొని తల్లితో కబుర్లు చెప్పింది. చదువుకోనన్నా, హోంవర్క్ చేసుకోమని తల్లి చెప్పింది. ఆడుకుంటానమ్మా, వచ్చి చేసుకుంటాలే అంది. అయినా కూడా నాకు పెద్దగా హోంవర్క్ లేదని చెప్పింది వాసంతి. అల్లరి పిల్ల కదా అని సరే అంది తల్లి. వాసంతి తాను పార్కుకి వెళుతున్నానని చెప్పింది. గ్రామంలోనే పిల్లలు ఆడుకునే పార్క్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళింది వాసంతి. కానీ మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. తల్లి కూతురు కోసం పార్కు దగ్గరకు వెళ్ళింది. ఆ సమయానికి ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. వాసంతి స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్ళి వాకబు చేసింది. కానీ వాసంతి ఎక్కడా కనిపించలేదు. తల్లికి ఇటుపక్క కంగారు మొదలైంది. తండ్రి ఇంతలో వచ్చేశాడు. పాప కనిపించడం లేదంటే మరోసారి పార్కు దగ్గరకు వెళ్ళి చూశాడు. స్నేహితులతో ఎక్కడ ఆడుకుంటుందోలా అని సర్ది చెప్పుకున్నాడు. కానీ సాయంత్రమైనా కూడా రాలేదు వాసంతి. తల్లి మాత్రం నా చిట్టి తల్లి ఆకలికి తట్టుకోలేదు, ఇంతసేపు తినకుండా ఉండదని భయపడిపోయింది. తండ్రి దగ్గర వారు వెతకటం మొదలుపెట్టారు. కానీ వాసంతి కనిపించలేదు. ఇల్లు వెతికారు. అయినా సరే వాసంతి లేదు. ఎప్పుడు అల్లరితో ఇంటిని కిష్కిందకాండ చేసే చిట్టి తల్లి కనిపించక 8 గంటలు అవుతుందని తల్లి ఓ పక్క బోరున విలపించడం మొదలుపెట్టింది. ఇక చివరికి తండ్రి కూడా భయపడ్డాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే రాత్రి అయిపోయింది. ఆ మర్నాడు ఉదయం నుంచి పోలీసులు వచ్చి వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో ఈ వార్త కాస్త ఎంపీ బైరెడ్డి శబరికి తెలిసింది. ఆమె ఎమ్మెల్యే జయసురతో కలిసి వచ్చారు. వాసంతి తల్లిదండ్రులను పరామర్శించి పోలీసులను విచారణ గురించి అడిగి తెలుసుకున్నారు. పాప కనిపించకుండా పోయి 24 గంటలు కావస్తోంది. ఎక్కడ ఉందో కనిపెట్టాల్సిన బాధ్యత మీదే కదా అని ఉన్నతాధికారులతో మాట్లాడి విచారణ వేగవంతం చేయించారు. ఎమ్మెల్యే కూడా గ్రామంలోనే ఉండి వాసంతి విచారణ గురించి పోలీసులను ఎప్పటికప్పుడు అడిగి విచారణ తెలుసుకున్నారు. అయితే పోలీసులకు ఉన్న ఒకే ఒక లీడ్ ఆదివారం ఉదయం 9 గంటలకు ఆడుకోవడానికి పార్కుకు వెళ్ళింది చిన్నారి వాసంతి. దీంతో జాగిలాలను రంగంలోకి దించారు. ఈ జాగిలాలు ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చాయి. పార్కు నుంచి జాగిలాలు వేగంగా 3 కిలోమీటర్లు పరిగెత్తాయి. పార్కు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్యాల ఎత్తిపోతల కాలువ దగ్గరకు వచ్చి జాగిలాలు ఆగిపోయాయి. దీంతో ఏదో జరిగిందని పోలీసులు ఊహించారు. వెంటనే ఆదివారం ఉదయం పూట పార్కులో ఎవరెవరున్నారనే విషయంపై విచారణ చేశారు. అందరూ చిన్నపిల్లలే. కానీ 2 పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. వారితో పాటు మరో 5వ తరగతి చదివే కుర్రాడు కూడా ఉన్నాడని గ్రహించారు. దీంతో ఈ 3 మైనర్ పిల్లలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వారిని ప్రశ్నించడంతో ఓ 10వ తరగతి చదివే కుర్రాడు భయంతో అసలు విషయం చెప్పేశాడు. తాము ముగ్గురం కలిసి వాసంతిని కాలువ దగ్గరకు తీసుకొచ్చాం, అక్కడే అత్యాచారం చేశాం, మా గురించి ఆమె తల్లిదండ్రులకు చెబుతుందని భయంతో కాలువలోకి తోసేశామని చెప్పారు. ఈ ముగ్గురి కుర్రాళ్లలో ఇద్దరు 10వ తరగతి చదువుతుండగా ఓ కుర్రాడు కేవలం 5వ తరగతి మాత్రమే. అంటే వాసంతి క్లాస్మేట్ అన్నమాట. జాగిలాలు ఆగిన పంప్ హౌస్ దగ్గర ఆధారాలు వెతికినా కూడా కనిపించలేదు. చివరకు నిజం ఒప్పుకున్న కుర్రాడు కాలువ దగ్గర తాము ఎక్కడి నుంచి వాసంతిని తోసేశామో పోలీసులకు చెప్పాడు. దీంతో గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు పోలీసులు. పుట్టెల సాయంతో కొక్కాలు నీటిలోకి వేసి వెతుకుతున్నారు. లోతు ఎక్కువగా ఉండడం, కాలువ పొడవుగా ఉండడంతో చిన్నారి మృతదేహం కొన్ని రోజులైనా కూడా దొరకలేదు. తమ పాప ఇక ప్రాణాలతో లేదని తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మనం రాక్షసుల లోకంలో బ్రతుకుతున్నామా? ఆడుకోవడానికి వెళ్లిన పాపను ఇలా చంపేస్తారా? ఇంట్లోనే దాచుకోమని చెబితే నా బంగారాన్ని నేను ఇంట్లోనే ఉంచుకునేవాడిని, నా భార్యలు గుండెల పగిలేలా ఏడుస్తోంది, మాకు ఎవరు న్యాయం చేస్తారు? మానవత్వం లేని ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నామా అంటూ రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. నా చిట్టి తల్లి కనిపించక 4 రోజులవుతోంది, ఇక కనిపించదా అంటూ తల్లి రోధిస్తున్న తీరుతో అంతా తల్లడిల్లిపోతున్నారు. 15 ఏళ్లలోపు ముగ్గురు కుర్రాళ్ళు ఇలా చిన్న పాపను అత్యాచారం చేసేంత నీచ స్థాయికి ఎలా దిగజారారు? 5వ తరగతి చదివే కుర్రాడికి కూడా ఏం రోగం వచ్చిందని గ్రామస్తులే ఆశ్చర్యపోతున్నారు. ముగ్గురు కలిసి మాయమాటలు చెప్పి తీసుకొచ్చి అత్యాచారం చేశారనే వార్తను ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఫోన్ల వల్ల కుర్రాళ్ళు దారి తప్పుతున్నారా అనేది ఎవ్వరికీ అంతుచిక్కని విషయంగా మారింది. సమాజంలో మారుతూ వస్తున్న ఈ చెడు సంస్కృతికి చెక్ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మనకు తెలిసిన న్యూస్. ఇప్పుడు ఎస్పీ చెప్పిన దాన్ని చూస్తే మనం నిజంగా షాక్ అవుతాం. జూలై 7న ఆదివారం ఎప్పట్లాగే చిన్నారి ఇంటి దగ్గర ఉదయం 9 గంటలకు భోజనం చేసి పార్కులో ఆడుకుంటానని తల్లికి చెప్పి బయటికెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాకపోవడంతో పాప తల్లిదండ్రులు వెతికారు. ఇక సాయంత్రం వరకు పాప కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ముచ్చిమర్రి గ్రామంలోని పార్కులో పాపతో కలిసి ఆడుకుంటున్న చిన్నారి చెప్పిన వివరాలతో తాము ముగ్గురు మైనర్ కుర్రాళ్లను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు ఎస్పీ. ఆ ముగ్గురే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని కూడా చెప్పారు. వీరి వయసు 14 నుంచి 16 ఏళ్లని ఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే అత్యాచారం తర్వాత ముగ్గురికి భయం వేసింది. ఇంట్లో వారికి చెబుతుందని ముగ్గురు మైనర్లు భయపడ్డారు. ఆ తర్వాత గొంతు నులిమి ముగ్గురు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ దగ్గర డంప్ చేసినట్లు ఎస్పీకి చెప్పారు. ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. అయితే ఈ కేసులో ఓ బాలుడి తండ్రి ఇంటికొచ్చి తాము చేసిన తప్పును చెప్పేశాడు. దీంతో పిల్లలు కేసులో ఇరుక్కుంటారనే భయంతో ఓ బాలుడి తండ్రి పెదనాన్న కలిసి మృతదేహాన్ని మాయం చేశారు. ఓ సంచిలో మృతదేహాన్ని కుక్కి వనమలపాడు గ్రామానికి బైక్ పై తీసుకెళ్లారు. అక్కడ బాలిక మృతదేహాన్ని కట్టిన సంచిలోనే బండరాళ్లు వేసి కృష్ణానదిలోకి విసిరేశారు. ఇదే విషయాన్ని ఆ కుర్రాళ్ల తల్లిదండ్రులు మోహన్ సద్గురులు ఒప్పుకున్నారని కూడా తెలియజేశారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. అయితే బాలిక మృతదేహం విషయంలో రోజుకో మాట చెప్పారు. మైనర్లు కావడంతో వారిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. బాలురు తాము మృతదేహం పడేసిన చోటును చూపించారు. కానీ ముగ్గురు కూడా వేరువేరు స్థలాల్లో మృతదేహం పడేశామని చెప్పారు. ముగ్గురు వేర్వేరు ప్రాంతాలు చూపించడంతో మనం టెక్నాలజీని వాడుకుని వెతికినా కూడా లాభం లేకుండా పోయింది. కానీ వారం దాటినా బాలిక ఆచూకీ దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్లు రోజుల తరబడి వెతికినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఎస్పీ చెప్పుకొచ్చారు. అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ ఉండొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. దీని కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. అయితే మృతదేహాన్ని మాయం చేసేందుకు గ్రామస్తుల్లోని కొంతమంది రహస్యంగా లీడ్ ఇచ్చారు. దాని ఆధారంగా మృతదేహం మాయం కావడానికి కారణమైన వారిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. నిందితుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేశాం, ఇంకా విచారణ సాగుతోంది. ఇంత చిన్న వయసులో మైనర్లు ఓ బాలిక మీద అత్యాచారం జరిపి హత్య చేయడంపై ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఫోన్లో బూతు వీడియోలు చూడటం,
తల్లిదండ్రులు బాధ్యతగా లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా మారుతాయని ఎస్పీ చెప్పుకొచ్చారు. వారిపై నియంత్రణ ఉండాలి. తాము కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. ఇంట్లో వారు కూడా పిల్లలను సరైన దారిలో నడిపేందుకు కృషి చేయాలని సూచిస్తూ ఉన్నారు ఎస్పీ. అంతేకాకుండా వేర్వేరు డిపార్ట్మెంట్ల కొలాబరేషన్తో పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఇంత చిన్న పిల్లలు ఇలాంటి పని చేయడంపై ఎస్పీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు మొబైల్స్ చూసి తప్పుడు దారిలో వెళ్ళుండవచ్చు, లేదంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. జువైనల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం, వారిని కూడా సరైన దారిలో పెట్టేలా చేస్తామన్నారు ఎస్పీ. అయితే మృతదేహం దొరకకపోవడంతో ఈ కేసు కోర్టులో నిలబడుతుందా అనే విషయంపై కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది, అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. వారు కరెక్ట్ గా సాక్ష్యం చెబితే నిందితులకు శిక్ష పడుతుందని కూడా చెప్పారు. అయితే ఇన్ని రోజులైనా పోలీసులు బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమకు కనీసం చివరి చూపు కూడా దక్కకుండా పోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ విషయంలో అలసత్వం వహించినందుకు కొందరు పోలీసులను సస్పెండ్ కూడా చేశారు. మరి ఈ కుర్రాళ్ళను ఏం చేయాలి? మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని తెలియజేయడానికి ఇవ్వడానికి ఈరోజు ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. మన 7th జూలైకి 69/24 కేసులో ఉచ్చమరి కేసుకి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ మిస్సింగ్ కేసులో 9 year old అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో 3 పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. 3 ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్స్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్, డీజీ సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు. SDRF ఉండొచ్చు, NDRF ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. ఏం కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సర్చ్ జరుపుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన కష్టపడి ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ టిల్ ద బాడీ ఇస్ ఫౌండ్. సో దీంట్లో ముఖ్యంగా 69/24 గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఇంటూ 70 clause 70/2, 103 clause 1, 238A అండ్ 6 and 5 of POCSO Act. ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ POCSO Act.